ఏం జరుగుతుంది? అక్కడ ఎంబీఎస్ఆర్ కాలేజ్ దగ్గరికి పోతే అక్కడ ఉన్న బౌన్సర్‌లతో కొట్టిస్తున్నారని చెప్పి వీళ్ళు చెప్తున్నారని పరిస్థితి. ఇక్కడికొస్తేనేమో ఇక్కడ వాళ్ళు లోపలికి అలో చేయట్లేదు. మరి అక్కడ ఏం స్కామ్ జరుగుతుంది? ఎందుకు ఈ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు? అసలు కాలేజీ యాజమాన్యాలు బి కేటగిరీ, సి కేటగిరీ సీట్లని వాళ్ళనే అమ్ముకోమని చెప్పింది ప్రభుత్వం. ఎంత కమ్మమంది? కన్వీనర్ కోటా ఫీజు ఎంతైతే ఉంటదో, మేనేజ్మెంట్ కోటా ఫీజు కూడా అంతే కమ్ముకోవాలి. కానీ కాలేజీకి పిలిపించుకొని 14,00,000, 12,00,000, 11,00,000 ఏమయ్య ముఖ్యమంత్రి? ఏదో అన్నట్టుంది నీ కథ. సంబరాల పెళ్ళికొడుకు చెంబెత్తుకపోయిండన్నట్టు చెంబెత్తుకపోవుడేనా నీ పని? ఏమనంటే ఇంత 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 పొడుగు మాటలు మాట్లాడతావు గదా! ఏతుల ఎంకి ఎక్కి ఎక్కి పాడంగా కోతుల మల్లయ్య కోసుకున్నాడన్నట్టు ఇంతింత ఏతుల మాటలు మాట్లాడేనా? చేతలుండయా? విద్యాశాఖకే కదా మంత్రి ఉన్నావు. దాన్ని అవిద్యా శాఖ చేసినావు గదా! అనాథ శాఖ చేసినావు గదా! ఇయాల మేమేమంటున్నాము? కన్వీనర్ కోటా ఫీజు, మేనేజ్మెంట్ కోటా ఫీజు సేమ్ అయినప్పుడు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఎందుకు పిలుస్తలేవు? అప్లికేషన్ పిలవకపోవడం వల్ల ఇయాల మీకు నేను ఎవిడెన్స్‌తో సాతుగా చూపెడతా. ప్రతి కాలేజీకి సంబంధించి మీరు మెరిట్ లిస్ట్ పెట్టమని చెప్పుండ్రి. నేను అడుగుతున్నా ఇయాల మేనేజ్మెంట్ కోటాకు ఆన్‌లైన్‌లో వస్తాడు, ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్ చేస్తాడు, కన్వీనర్ దగ్గర వెళ్ళిపోతాడు. మరి బి కేటగిరీకి ఎందుకు పోవాలన్నయ్య? నేను అడుగుతున్నా ఇయాల ఎందుకు పోవాలి? ప్రతి కాలేజీకి పోవాలి. ఓ కాలేజీ 3,000 ఫీజు అప్లికేషన్ ఫీజు, ఓ కాలేజీ 4,000, ఓ కాలేజీ 5,000. 100 కాలేజీలు ఉంటే 100 కాలేజీలల్లో ఒక విద్యార్థి అప్లికేషన్ పెట్టాలా? 100 కాలేజీలు తిరిగి. ఒక కాలేజీకి ఎంత దూరం ఉందో తెలుసా నీకు ముఖ్యమంత్రి? డిస్టెన్స్ తెలుసా? డిస్టెన్స్ తెలవది. ఇగో మేము 84% పర్సెంటేజ్ ఉన్న ఒక విద్యార్థిని ఇలా మేము అప్లికేషన్ పెట్టించినాం. ఇది అప్లికేషన్ మీ దగ్గర పెట్టిన అప్లికేషను. అలా మార్కుల లిస్టు 47,000 ర్యాంక్ ఉంది. ఇట్లాంటి వ్యక్తిని కాదని, ఇట్లాంటి స్టూడెంట్‌ని కాదని ఇలా 55 మార్కులు ఉన్నోనికి ఎట్లా అమ్ముకున్నావు? ఎంతకు అమ్ముకున్నావు? అది చెప్పాలనే కాలేజీ కాడికి పోతే ఈ దొంగలు, కాలేజీ దొంగలు అక్కడ లేరు. పేరు సొసైటీ మొత్తం దోపిడే దొంగల రాజ్యమే నడుస్తుంది. ఈ అన్నీ నేను అడుగుతున్నా ఇయాల. డ్రగ్స్ మీద కమిటీలేస్తారు, తర్వాత ఫుడ్ మీద కమిటీలేస్తారు, ఆడ ఈడ అన్ని కమిటీలేస్తారు. మరి విద్యా వ్యవస్థ మీద ఎందుకు కమిటీ లేరు? ఈ దొంగలను ఎందుకు ఏరేరు? ఈ దొంగలను స్ట్రీమ్ లైన్ ఎందుకు ఏరు? ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం కదా. అప్పుడెప్పుడో నారాయణమ్మ ఆ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఏమో పీకుతారు, పొడుస్తారు అని ఆ ప్రభుత్వాన్ని కాదని ఈ ప్రభుత్వాన్ని అనుకుంటే ఏముందా ముద్దుగా? ఏముందా? కనీసం అప్లికేషన్ ఇస్తే నీ ప్రభుత్వంలో అప్లికేషన్‌కి రిజల్ట్ వస్తలేదు. అట్లాంటి దరిద్రం దాపరించింది ఈ ప్రభుత్వంలో. ఇదేంది స్ట్రీమ్ లైన్ చేయవా? విద్య కదా ఇది. అక్కడ ఉన్న మేనేజ్మెంట్‌లో కూడా సీఎంకి వాటా పోతుందని చెప్తున్నారంట. బరాబరి వాటా ఇయాల పార్టీకి వాటా ఉంది. పార్టీ నడవది. మళ్ళీ వీళ్ళంతా పార్టీ వ్యక్తులు. వీళ్ళంతా చైర్మన్ ఏదైతే ఉంటున్నామో పాపం పివి నరసింహారావు గొప్ప వ్యక్తి. ఆ చెట్టు పేరు ఎంపుకొని కాయలు అమ్ముకుంటుర్రు వీళ్ళు. కాయలు ఏమన్నా అంటే మేము మాది కాంగ్రెస్ పార్టీ, మీరు ఎవడేం చేస్తారు అయినా నేను అడుగుతున్నా, కాలేజీల దగ్గర మనకు ఒక రాష్ట్రానికి హోంశాఖ అనేది ఉంది. హోంశాఖ ఉన్నప్పుడు ఏదన్నా తప్పుడు ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా పోలీసు 100 కాల్ చేస్తే, ఇప్పుడు 112 కాల్ చేస్తే పోలీసు వస్తుంది. మరి కాలేజీ దగ్గర బౌన్సర్ ఎందుకు? అప్పుడు వ్యక్తిని ప్రెమిసెస్‌లోకి వచ్చినప్పుడు వాళ్ళ మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేసినప్పుడు, ఎఫ్ఐఆర్ చేసినప్పుడు నీ కాలేజీ దగ్గర బౌన్సర్ ఎందుకు? అంటే డబ్బులు దండుకోవడానికి, దోపిడీ చేయడానికి, ఎవడన్నా ప్రశ్నిస్తే వాడిని కొట్టి పంపడానికి. సేమ్ అట్లా జరిగింది ఒక కాలేజీలో. కొట్టి పంపించిర్రు పేరెంట్‌ని. వేరేటోళ్ళని కాదు, పేరెంట్ల మీద దాడి చేస్తుర్రు వీళ్ళు. ఎందుకు ఇన్ని పైసలు తీసుకుంటానని అడిగితే కొట్టారా? లేకపోతే ఎందుకు కొట్టారు? విద్యను ఎందుకు వ్యాపారం చేస్తుండ్రు, విద్యను ఎందుకు అమ్ముకుంటుర్రు అంటే కొట్టిండ్రు. ఎందుకంటే మేము చేస్తాం భయ్, మాకు సరిపోతలేవట మరి ఫీజులు. సరిపోకపోతే మూసుకో కాలేజీ. ఎవరి కోసం పెడుతున్నావా? సేవా దృక్పథంతో కదా నువ్వు సొసైటీ స్థాపించింది. అమ్ముకోవడానికి కాదు కదా. సిగ్గుండాలే కదా, ఏమన్నా శరం ఉండాలే కదా. ఏమో అన్నం తింటున్నావా, గడి తింటున్నావా? అధికారులు కూడా మీరు ఏం చేస్తుండ్రు? జీతం ఇస్తే తీసుకుంటలేరా? పెండగిన ఏరుకుంటూ రాని అడుగుతున్నా నేను ఇవాళ. బరాబరి మేము ఏమంటున్నాం, ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని కానీ యాజమాన్యాన్ని కానీ అక్కడ దొరకకపోతే ఇక్కడికి వచ్చినాం. లేకపోతే మాకు ఇంటికాడికి రావాలనే ఆలోచన మాకు లేదు. అక్కడ కాలేజీలో దొరకకపోతే చైర్మన్ గారికి విషయాలు విన్నపిద్దామని వచ్చినాం. ఏళ్ల తరబడి జరుగుతుంది ఇదంతా. ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ మొదటి నుంచి ఎవరన్నా ఒక్కరు దొరుకుతారా అంటే ఒక్కరు దొరుకుతలేరు. ఎవడో ఒకరిని చెంచగాన్ని పెట్టుకొని ఇలా వచ్చిన కొంతమంది నాయకులకు డబ్బులు ఇస్తాడు.
వాడు వాడు ఒకటి ఇస్తాడు, వీడు ఒకటి రాస్తాడు, వాళ్ళ మధ్యలో గూడు పుట నడుస్తుంది, ఆడికి ఒడిచిపోతుంది. మేమేమంటున్నాం అంటే విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఇది. ఇవాళ పైసల కోసమో లేకపోతే ఇంకో దానికో కోసం కాదు. ఇలా మెరిటోరియస్ స్టూడెంట్ ఏదైతే చిన్న చిన్న కారణాల వల్ల వెనుకబాటు అయితే వాడు మేనేజ్మెంట్ కోటా సీట్ల రావడానికి, నెక్స్ట్ మెరిట్ ప్రయారిటీ రావడానికి కోసం ఇది పెట్టిన స్కీము. కానీ ఇంట్లో ప్రధానంగా బాలకృష్ణారెడ్డి పెద్ద దొంగ. ఏది ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి పెద్ద దొంగ. ఎందుకంటే వెబ్సైట్ కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ కాకముందే ఇలా మేనేజ్మెంట్ కోటా సీట్లకు నువ్వు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇంకా మెరిట్ ఎక్కడ కాపాడబడుతుంది? మెరిటోరియస్ స్టూడెంట్ ఎక్కడ బయటికి వెళ్తాడు? ఇలా సిగ్గు లేకుండా ఇలా ఎవరు ముఖ్యమంత్రి ఏమంటుండు? క్రిమినల్ వేస్ట్ అంటుండు. మరి ఇట్లా సీట్లు అమ్ముకున్న తర్వాత క్రిమినల్ వేస్ట్ కాకపోతే ఏమైతుంది చెప్పు? ఎట్లా క్వాలిటీ క్వాంటిటేటివ్ మన స్టూడెంట్స్ బయటికి వెళ్తారు? సిగ్గుపోతుంది. 3 ఏళ్ళుగా నువ్వే ఉన్నావు కదా విద్యాశాఖ మంత్రివి. క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడడానికి కనీసం అక్కలు ఉండాలి కదా. మరి అక్కలు లేకుండా ఎట్లా మాట్లాడతావు? ఇట్లా పాడైంది విద్యా వ్యవస్థ. నీ కింద సమీక్షలతోటే కాలయాపన జరిగిపోతుందా? నీ శాఖల సమీక్షలతోటే ఇలా ప్రభుత్వంలో సమీక్షలతోటే కాలయాపన జరిగిపోతుంది. ఒక్క పని జరగట్లేదు. పేదోడికి ఒక్క సంక్షేమం అందట్లేదు. ఇలా ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడాలని నోరు మూసుకొని ఉన్నాం. ఇలా మాకు విద్యా వైద్యం అనేది ప్రామాణికం, శాంతి భద్రత. విద్యా వైద్యం శాంతి భద్రతలు అనేది ప్రామాణికం కాబట్టి ఇలా ఈ 3 ఏవి ఉచితాలు ఇచ్చినా ఇవ్వకున్నా ఈ 3 మాకు ఫ్రీ కావాలని డిమాండ్ ఎప్పటి నుంచో చేస్తున్నాం. దీని పారదర్శకంగా నువ్వే స్వయాన ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. విద్యాశాఖని సమీక్షించకపోతే బరాబరి ప్రభుత్వాన్ని బట్టలిపుతాం. ఇలాంటి దోపిడి దొంగలకు బట్టలిపుతామని హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పుడు మనలో చెప్పినాడు మరి తీయరాదు ఒక నిమిషం అదేందే కారు కాలేజ్ కాదు ఒక నిమిషం మాట్లాడుతాం. ఆయనకు కొన్ని మొత్తం వల్ల అక్రమాలు జరుగుతున్నాయి. పేద పెడతాను మొత్తం కాలేజీ పోతే కాలేజీలో కూడా ఎంటర్ చేయట్లేదు. మరి ఇంటికి వస్తారు కాలేజ్ గిట్ట వస్తలేడు కానీ సారు కాలేజీకి వస్తలేడు. ఆడ బౌన్సర్లు పెట్టి మొత్తం విద్యార్థి నాయకులు లోపల పోనీయకుండా మొత్తం అనుకుంటా అక్రమంగా సీట్లు అమ్ముకుంటా. ఏందే 2 నిమిషాలు బయటకు రమ్మని చెప్పు. ఆయన గొడవ అవుతుంది బాబాయ్. 2 నిమిషాలు చెప్పు, లేకపోతే ధర్నా పెట్టవలసి వస్తుంది బాబాయ్. చేసుకోవడం ఆయన ప్రశాంతంగా చెప్పు. ఏ అవుట్ ఆఫ్ ఇంట్లో ఉంటే నువ్వు అవుట్ ఆఫ్ చేసినట్టే నేను అని అబద్ధాలు చెప్పుకుంటా. బాబాయ్ చెప్పు, 5 నిమిషాలు చూస్తాం. సార్ చెప్తాను చెప్పినావు, లేకపోతే ఇన్నే గేట్ కాడ కూర్చోవాల్సి వస్తుంది. నీ ఇష్టం చెప్తున్నా. చేస్తాం పో. ఏం చేసుకున్నా ఏం కాదు అంటే నువ్వు ఎట్లా అంటున్నావు? మరి ఏం చేసుకున్నా ఏం కాదని ఎట్లా అంటున్నావు? రిక్వెస్ట్ తోనే చెప్పినావు. మేము రిక్వెస్ట్ తోనే అడిగినా. మేము గొడవ సీట్లు అమ్ముకున్నప్పుడు గొడవ అయిపోతే ఏం చేస్తారే? అక్కడ మరి బౌన్సర్లను పెట్టి కాలేజ్ లోపల రానియకుండా మరి ఉండాలిగా, చైర్మన్ కాలేజీలు ఉండాలిగా మాట్లాడుతాను. అక్కడ బ్రోకర్ కాలం పెట్టి అంతా మొత్తం అడావుడి చేసుకుంటా వాడు పనికి మెల్లడం పెట్టి కనీసం లోపల రానియకుండా విద్యార్థి నాయకులు ఆడ గేట్ కాడ అడుకొని ఆడగలవు ఈడగలవు. ఎట్లనే సార్తో సామరస్యంగా 2 విషయాలు చెప్పేది ఉంది. సార్తో మాకు ఎటువంటి అది లేదు. అర్థమైందా? 2 నిమిషాలు ఇన్ఫార్మ్ చేయండి. సార్తో 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసిపోతాం అంతే. ఏం జరుగుతుంది ఏం కదా దాని గురించి వచ్చిన సార్కి చెప్పు బాబాయ్. బాబాయ్ ఎటువంటి న్యూస్ ఏం చేయాలి సార్కు ఒక తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. చాలా అక్రమాలు జరుగుతున్నాయి లోపల. మీ సార్కు 2 నిమిషాలు చెప్పిపోతాం. వేరేది ఏం లేదు. అర్థమైంది బాబాయ్? సార్కి చెప్పు, అదే మాట చెప్పు. కిరికిరి లేదు ఏం లేదు బాబాయ్. 2 నిమిషాలు ఒకటి చెప్పేదినే బాబాయ్. సార్కు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాలేజీలో అన్ని అక్రమాలు జరుగుతున్నాయి, కొన్ని మిస్యూజ్ జరుగుతున్నాయి. మొత్తం వాడు బ్రోకర్ గాని పెట్టి మిస్యూజ్ చేస్తుండు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసానికి వచ్చినాం. సార్కు 2 నిమిషాలు అపార్ట్మెంట్ ఇవ్వండి అంతే. సార్ కూడా చెప్పు, లేకపోతే ఇన్నే గేట్ కాడ కూర్చోవాల్సి వస్తుంది. ఏదో క్లారిటీ చెప్పు.